తెలంగాణ ఉద్యమం అంటేనే గుర్తుకు వచ్చే అరుదైన ఉద్యమకారుల్లో ఆయన ఒకరు. తెలంగాణ ఉద్యమంలో తనదైన గంభీరమైన గొంతుతో విమర్శలు చేయాలన్నా, కౌంటర్ ఇవ్వాలన్నా, అటు తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించాలన్నా ఆయన ఎప్పుడు ముందు నిలబడేవారు. ఆయనే ఎవరో కాదు, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్గా పనిచేసిన, కీలకంగా తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన గజ్జెల కాంతం మనతో ఉన్నారు. తాజా రాజకీయ సమీకరణాలు, పరిణామాలపై వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే గజ్జెల కాంతం గారు. మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు, ప్రజా సంఘాల జేఏసీ నడిపారు. ప్రజా సంఘాల జేఏసీ నడపడానికి ఉన్న మీ రాజకీయ నేపథ్యం ఏంటి? ఏ అనుభవం మిమ్మల్ని ఆ స్థాయి నాయకుని చేసింది? రాజకీయాలు అప్పటికి నాకు రాజకీయాలకి ఏం సంబంధం లేదు. తెలంగాణ అంటే అంతకుముందు ఉద్యమాలు చేసి వచ్చేసాను. లెఫ్ట్ ఆర్గనైజేషన్లో అప్పుడున్నటువంటి పరిస్థితులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులకు అంతకుముందు అంటే మేము పుట్టకముందు రజాకాళ్ళు, తర్వాత నిజాం, తర్వాత అలాగ వారసత్వం పుచ్చుకున్నటువంటి గ్రామాలలో భూస్వాములు ఉంటారు తెలంగాణలో. ఆ భూస్వాములు ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద అప్పుడు దాడులు జరుగుతుంటాయి. తర్వాత ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల అణగారిన కులాల మీద నక్సలైట్లకు అన్నం పెడుతుందనే దాని మీద, తర్వాత వాళ్ళని ఇళ్ళల్లో అన్నం పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మర్లుగా ఉంటుండ్రు, వాళ్ళని కాపాడుతున్ననే ఒక ముద్ర వేసి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళను పోలీసు వాళ్ళకు చెప్పి ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర కూడా ఇవన్నీ చూశాను నేను స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు. అంటే ఇదంతటి కారణం ఏంటంటే అంతకుముందు ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అందరినీ ఎట్టి శాఖలు చేయించుకుందరు అక్కడున్న భూస్వాములు. దానికి వ్యతిరేకంగానే నక్సలిజం పుట్టింది. అప్పుడు వీళ్ళందరి మీద పూర్తిగా వీళ్ళను అణిచివేతకు గురి చేస్తున్నారు భూస్వాములు. కాబట్టి దాని మీద అప్పుడు స్టూడెంట్కి చదువుకుంటున్నారు కాబట్టి అప్పుడు ఒక సందర్భంలో చదువుతున్న తరుణంలో మమ్మల్ని అందరినీ తీసుకుపోయి చంపాలని చూసింది భూస్వాములు. దాదాపు ఎప్పుడు నేను యూటర్న్ ఉద్యమాలకు ఖచ్చితంగా ఈ ఉద్యమాలు చేయవలసిందే, ఈ బడుగు బలహీన వర్గాల గురించి నేను పోరాడవలసిందని ఎప్పుడు నేను నిర్ణయం తీసుకున్నంటే, ఎప్పుడైతే మమ్మల్ని తీసుకుపోయి చంపిస్తాం, అప్పుడు నాకు చిన్న వయసు, నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. అప్పుడు నాకు చాలా తక్కువ ఏజ్. ఏం చదువుతున్నారు అప్పుడు మీరు? అప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నా, 9th 10th క్లాస్ చదువుతున్నా. అప్పుడు ఇది ఎప్పుడు 98, 97 ఆ సందర్భం. అప్పుడు చిన్న పిల్లగాడిని, వాళ్ళను అందరినీ తీసుకుపోయి అందులో నన్ను తీసుకుపోయి, చిన్న పిల్లగాడని చూడలేదు, అప్పుడు చూడకుండా నన్ను తీసుకుపోయి చంపాలని నిర్ణయానికి వచ్చారు భూస్వాములు. ఎట్లా తప్పించుకున్నారు ఆ ప్రమాదం? 300 మంది భూస్వాములు అక్కడ ఉన్నటువంటి మొత్తం అందరు కలిసి తీసుకుపోయి చంపేయాలని. ఏ ప్రాంతం అది? ఏ ఊరు? ఎక్కడ? అక్కడ పెగడపల్లి మండలి ఎడుకుంటారు. అది ఈ సంఘటన జరిగింది. తర్వాత నేను చదువుతున్నది కొడిమ్యాల్లో. ఈ 2 సంఘటనలు నాకు చాలా చాలా అదిగా మలుపు తిప్పాయి మీ జీవితాన్ని. చంపడము, అవునా, ఎందుకు చంపుతారు అని కూడా నాకు తెలియని వయసు అది. అప్పుడు వీళ్ళందరినీ చంపుదామని చూసే వరకు అప్పుడు పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పి, సిఐ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పోగానే వాళ్ళు ఉంటున్న పోలీసు సిబ్బందిని తీసుకుని మొత్తం బెటాలియన్ అంతా దిగి అప్పుడు వీళ్ళందరినీ చెదరగొట్టి 50 మందిని ఎవరిని. అంటే అప్పట్లో భూస్వాముల దాష్టికాల నుంచి ప్రజల్ని కాపాడేందుకు కొంతమంది ఉద్యమాలు నడిపేవాళ్ళు, వాళ్ళతో మీరు ఏమైనా కలిసి నడిచినందుక? కలిసి నడిచింది. నేను అలాంటి కుటుంబంలో ఉన్నా కాబట్టి, ఆ నేపథ్యం ఉన్న కుటుంబం ఉన్నది కాబట్టి నన్ను అందరినీ పక్కల, అంటే వాళ్ళందరూ కూడా చుట్టుపక్కలనే ఉందరు, వాళ్ళందరినీ తీసుకుపోయేటప్పుడు వీడు అంటే మేము అప్పుడు చదువుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు కదా. దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు చదువుకోవడం కూడా ఇష్టం లేదు. అయితే వీళ్ళందరినీ ఎప్పుడైతే తీసుకెళ్లారో చిన్నలు పెద్దలు లేకుండా తీసుకెళ్లారు. తీసుకుపోయి ఇలా చంపేస్తే అయిపోతుంది,
ఈ భయంతో మొత్తం ఎంటైర్ డిస్టిక్లో కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చదవడానికి వీలు ఉండదు, భయపడతారు, భయభ్రాంతులకు గురి చేయాలి. అంటే మీ ప్రాంతము అప్పుడు వామపక్ష రాజకీయాలు నక్సల్బరీ అంటే నక్సలైట్లు వచ్చిర్రు, ఈ భూస్వాములు చేయబట్టి వచ్చారు కదా నక్సల్స్. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు బడా భూస్వాములు చేయబట్టే నక్సల్స్ వచ్చారు. ఆ నక్సల్స్ ఎందుకు వచ్చారంటే ఆనాడు రజాకార్లది, ఆనాడు నిజాము, తర్వాత భూస్వాములు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఎస్సీలకు, ఎస్టీలను, బీసీలను అంటే సాకలి మంగళలను, గొల్లను ఇట్లా ఎట్టి శక్తులు చేయించుకుందరు. వాళ్ళకి వీళ్ళకి భూములు ఉండకపోతుండే. మీ కుటుంబంలో ఎవరైనా ఆ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారా? అవును, నక్సలైట్ అంటే ఆ యొక్క ఒక 40 గ్రామాలకు ఆయన అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. కాబట్టి ఆ నేపథ్యం ఉంది మా కుటుంబంలో. కాబట్టి అప్పుడు ఈ ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, భూస్వాములు ఆనాడే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, సాకల మంగళి వాళ్ళకు, ముఖ్యంగా సాలులకు, ఈ గొల్ల కుర్మలకు, వీళ్ళనందరిని ఎట్టి శక్తులు చేయించుకున్నారు. వీళ్ళను అణిసివేశారు. వీళ్ళను అణిసివేసి వీళ్ళను దోపిడీ చేశారు. అంటే వీళ్ళకు భూములు, ఇండ్లు ఎలాంటిది లేకుండా వీళ్ళను అణిసివేతకు గురి చేసి ఇట్లా అన్ని గ్రామాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, పల్లెల్లో అంతటా కూడా ఇది జరుగుతుంది. ఎంతో పెద్ద తిరుగుబాటు జరిగింది. ఆ అనుభవంతో మీరు ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమానికి అయితే ఆ రోజు నక్సల్స్ వచ్చింది. శ్రీకాకుళం నుండి నక్సల్స్ వచ్చేది. నక్సల్స్ ఏంటి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టేది. అంటే బడుగు బలైన వర్గాల పక్షాన నక్సల్స్ నిలబడ్డది. కాబట్టి అప్పుడు పోరాటం జరుగుతుంది. అయితే అక్కడ ఒక దిక్కు నక్సలైట్లను అణిసివేయాలని, ఒక దిక్కు నక్సలైట్లకు అన్నం పెడుతున్ననే ముద్ర వేసి వీళ్ళందరినీ చంపాలని చూశారు. తిరుగుబాటు మొదలైనాక చంపాలని చూశారు. అప్పుడు కళ్ళ నిండా చూశాను నేను. ఆ తర్వాత నేను స్టూడెంట్స్ లైఫ్లో కూడా నన్ను అక్కడ ఉన్నటువంటి తీసుకుపోయి చంపాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కూడా నేను తప్పించుకున్నాను. అంటే డైరెక్ట్గా చంపాలని కాకుండా చంపేకంటే ముందు బెదిరించడము, లేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అలాంటివి జరుగుతాయి కదా, చాలా సంఘటన జరిగింది. అవన్నీ బెదిరించారు, చంపడం కోసం ప్రయత్నం చేశారు, కొట్టడం, అదంతా జరిగింది. జరిగిన తర్వాత అది అనుకోని పరిస్థితుల్లో మేము తప్పించుకోవడం జరిగింది. తప్పించుకొని దాని నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి ఖచ్చితంగా చదువుకోవాలనే లక్ష్యంతో అప్పుడు మాకు. అయితే తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపు చాలా వరకు వెళ్ళడం జరిగింది. మీకు అలాంటి అవకాశం రాలేదా? మీరు మంత్రివర్గ స్థానంలో కూడా మీ పేరు పరిశీలించినట్లు కేసీఆర్ అప్పుడు అంటే వార్తలు వచ్చిన పరిస్థితి. కరెక్ట్, కానీ నాకు నా బ్లడ్ ఒప్పుకోలేదు, నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి తిరుగుబాటుకు మొదలైనటువంటి తిరుగుబాటు నుంచి వచ్చినటువంటివన్నీ, స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా తిరుగుబాటు నుంచి వచ్చినటువంటివన్నీ, ఆ తర్వాత ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాక 2008లో అసలు దీని మూల కారణం ఏంటి, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా నేను ఆలోచించాను. ఏ పల్లెల నుంచి అయితే, ఏ భూస్వాములు అయితే తరిమేశారో అదే భూస్వాములు పట్టణాలకు వచ్చారు. పట్టణాలకు వచ్చి కేసీఆర్ రూపంలో ఉన్నటువంటి దొర ఒక పార్టీని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ సెంటిమెంట్తో మళ్ళీ గ్రామాల్లోకి నా పార్టీని తీసుకెళ్ళి ఈ తెలంగాణను పరిపాలించాలనే లక్ష్యంతో కేసీఆర్ పార్టీ పెట్టుకున్నాడు. అసలు యాక్చువల్గా అది జరిగింది. ఇక్కడ తెలంగాణలో ప్రతి పల్లెల్లో ఉన్న భూస్వాములందరినీ తరిమేశారు రోజు నక్సల్స్. తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా తిరుగుబాటు మొదలుపెట్టి భూస్వాములు లేకుండా, గ్రామాలను లేకుండా చేశారు. కాబట్టి మళ్ళీ 2001లో ఆయన ఆలోచన ఏంటంటే, కేసీఆర్ ఆలోచన ఖచ్చితంగా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మళ్ళీ మైనార్టీలను, ఈ తెలంగాణ ప్రజలను పరిపాలించాలంటే ఖచ్చితంగా మనం సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని పోవాలి. తెలంగాణ సెంటిమెంట్ ఉంది. ఆ తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని ఆయన పార్టీ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద మళ్ళీ గ్రామాలకి ఆయన టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి. అంటే ఒక సమయంలో మీరు కేసీఆర్ని కూడా సమర్థించారు కదా? కేసీఆర్ని నేను ఎప్పుడు సమర్థించలేదు. ఎందుకంటే ఫస్ట్ నేను తిరుగుబాటు చేసింది ఆయన మీద. కేసీఆర్ ఆ యొక్క భూస్వామి ఆయన దొరబాబు. కాబట్టి ఆయన మీద 2008 నుంచే నేను తిరుగుబాటు మొదలుపెట్టాను. 2008లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి, అందుకోసం నేను తెలంగాణ ప్రజాసంఘాల చైర్మన్గా, కోదండరామ్ గారు పొలిటికల్ చేసి చైర్మన్గా ఆయన ఉన్నాడు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ చేసి, ఇక ఉద్యోగ సంఘాలు చేసి, వీళ్ళందరూ రకరకాలు. అప్పుడు నేను తిరుగుబాటు మొదలుపెట్టి తెలంగాణలో కేసీఆర్ తన పైన తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నంలో మిమ్మల్ని సంప్రదించలేదా? లేదు, ఆయన మనుషులు కానీ నన్ను 100% సంప్రదించారు. ఎప్పుడు శ్రీకృష్ణ కమిటీకి నేను రిపోర్ట్ చేశాను. శ్రీకృష్ణ కమిటీకి కూడా మేము చెప్పాము. ఆనాడు కూడా తెలంగాణ ఇచ్చే ముందు కూడా నేను తెలంగాణ ప్రజాసంఘాల చైర్మన్గా
నాకు ఇంటలెక్చువల్స్, ఆల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా నాకు మద్దతు చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు అందరూ కూడా నాతో కలిసి వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి వచ్చారు. నాతో కలిసి ఉద్యమాలు చేశారు. నాకు అండగా ఉన్నారు వాళ్ళంతా. తెలంగాణలో అలాంటి తిరుగుబడి ఉద్యమాలు చేస్తున్న తరుణంలో శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీకి కూడా స్పష్టంగా చెప్పాను నేను ఆనాడు జూబ్లీ హాల్లో ఏం చెప్పాను, ఇక్కడ తెలంగాణ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు, ఇక్కడ ఉన్నటువంటి దొరలు, ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు, ఇక్కడ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను 100 సంవత్సరాల నుంచి అణిచివేశారు, కులహీనులుగా చూశారు, అసలు పశు కన్నా అధ్వానంగా చూశారు ఈ భూస్వాములు ఎస్సీలను, ఎస్టీలను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎస్సీలు, ఎస్టీలను, బీసీలను కూడా అణిచివేశారు. ఆనాడు రజాకార్లు అణిచివేశాడు, నిజాం అణిచివేశాడు, నిజాం పాలనప్పుడు నిజాం కూడా అణిచివేశాడు. తర్వాత ఈ భూస్వాములు, వాళ్ళ తర్వాత వాళ్ళ వారసత్వం పుచ్చుకున్న భూస్వాములు ప్రతి గ్రామంలో దళితులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు భూములు లేకుండా చేశారు, ఇల్లు లేకుండా చేశారు, మనుషులుగా చూడలేదు, పశువుల కన్నా అధ్వానంగా చూశారు, వీళ్ళని అణిచివేశారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఇస్తే మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్లు 99% ఉన్న ఈ ప్రజలకు తెలంగాణ ఇవ్వాలి తప్ప. అయితే ఇక్కడ ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ రాజకీయంలోకి ఆహ్వానించింది, పోటీలకు టికెట్లు కూడా ఇచ్చింది పోటీ చేయడానికి. అయితే మీకు ఎందుకు రాలేదు? అప్పుడు ఉద్యమం మొదలైంది. శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాది. అప్పుడు సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోంశాఖ మంత్రి, సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన కమిటీ ఉన్నది. ఆ కమిటీకి కూడా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చేశాది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేశాది, సోనియా గాంధీ ఆలోచన చేశాది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. వాస్తవమే కదా, మరి అక్కడ భూస్వామ్యం నమ్మే పరిస్థితి లేదట, ఏం చేద్దాము అనే దాని మీద నన్ను సోనియా గాంధీ పిలిపించుకోవడం జరిగింది. పెడమర్తిని ఉస్మానియా యూనివర్సిటీ చైర్మన్గా ఆయనను పిలిపించుకున్నారు. ఇటు ఉద్యోగ సంఘాన్ని కూడా పిలిపించుకున్నారు. కోదండ రామ్ గారిని కూడా పిలిపించుకొని విడివిడిగా అందరితో కూడా సోనియా గాంధీ మాట్లాడింది. మాట్లాడితే మా అభిప్రాయం ఒకటే చెప్పాము, అమ్మ తెలంగాణ ఇవ్వండి, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రెడ్ల చేతులు పెట్టండి తెలంగాణను. కానీ ఈ భూస్వాముల చేతులు, ఈ కేసీఆర్ చేతులు పెడితే మాత్రం మళ్ళీ మమ్మల్ని అణచివేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి 99% ఉన్న ప్రజల చేతులు తెలంగాణ పెట్టామని చెప్పి అమ్మగారిని కోరాము. రెండవది 1200 మంది బిడ్డలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన బిడ్డలు చనిపోయారు. శ్రీకాంతాచారి కూడా చనిపోయాడని అమ్మగారు చెప్పగానే అమ్మ చలించిపోయి ఏడ్చాది, చాలా దుఃఖపడ్డది. తెలంగాణ ఖచ్చితంగా ఇస్తారని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకున్నది. లేకుంటే కేసీఆర్ పోయి అప్పుడు ఎంపీ కేసీఆర్ పోయి పార్లమెంట్లో మాట్లాడితే తెలంగాణ వచ్చింది కాదు. అదే మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రజా సంఘాల చేసి చైర్మన్గా ఉద్యమం చేసినప్పుడు తర్వాత మొన్న ఇటీవల 2023 ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఆశించాలి? అయితే ఒకటినండి, నేను అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ని పిలుచుకొని ఇవ్వలేదు. ఒకటైతే మీకు స్పష్టంగా చెప్తాను, కేసీఆర్ని పిలుచుకొని ఇవ్వలేదు. ఎప్పుడు ఆ విషయం పక్కకు ఆయన 2009 నుంచి 2014 కూడా పార్లమెంట్లో తెలంగాణ ఇవ్వమని మాట్లాడలేదు. తెలంగాణ ఆయనను చూసి ఇవ్వలే, మమ్మల్ని అందరినీ చూసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తారని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట, వీళ్ళందరూ టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. నేను కేసీఆర్ను నమ్మలేదు. ఎందుకంటే ఈ భూస్వాముల సంగతి నాకు మొత్తం తెలుసు, ఈ బడాబాబుల సంగతి నాకు మొత్తం తెలుసు. అది నమ్మలేదు. కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అంటే ప్రతి ఒక్కరు టికెట్ ఆశించారు, నాకు టికెట్ ఇచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ, మా సోనియా గాంధీ డైరెక్ట్గా నాకు టికెట్ ఇచ్చారు. కంటోన్మెంట్లో పోటీ చేశాను కదా, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయడం జరిగింది. నాకు టికెట్ ఇచ్చారు. ఇక తర్వాత పార్టీ తర్వాత కొంత నిర్ణయం తీసుకున్నాను. తర్వాత నేను టికెట్ అంటే ఇక అది వేరే పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు నేను అంటే 2023లో పోటీ చేశారా, అంతకుముందు చేశారా? అంతకుముందు చేశాను నేను. 2000 ఇక్కడ ఏది కంటోన్మెంట్లో పోటీ చేశాను. 2023లో నేను డైరెక్ట్ ఎంపీ టికెట్ అడిగాను. పార్లమెంట్ టికెట్ అడిగితే ఇక దాంట్లో కొంత అంతకుముందే హైకమాండ్ ఇచ్చిన మాట, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండవలసింది కదా కాంతంను వాళ్ళకు. కంటోన్మెంట్లో ఎప్పుడు పోటీ చేశారు మీరు? నేను 2014 పోటీ చేశాను. తెలంగాణ ఇచ్చిన తర్వాత వెంటనే పోటీ చేశాను. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మా సోనియామని టికెట్ ఇచ్చారు. మా హైకమాండ్ ఆదేశాల మేరకే నేను. కంటోన్మెంట్ మంచి కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం, ఎందుకు గెలవలేకపోయారు? అప్పుడు అంటే అప్పటికి 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 నుంచి 2014 గవర్నమెంట్ ఉన్నది.
అప్పుడు కొన్ని అసమ్మతి అంటే ఇక అంటే ఉంటుంది కదా. అక్కడ ప్రజా అంటే వ్యతిరేకత, ప్రభుత్వం పైన వ్యతిరేకత మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టిందా? ఉంటుంది, ఇబ్బంది పెట్టింది. కాబట్టి నేను కూడా హైకమాండ్ ఏ ఆదేశాలు ఇస్తూ ఆ హైకమాండ్ ఆదేశాల మేరకి తూచ తప్పకుండా తిరగడం జరిగింది. ఇక తర్వాత ఇక వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్కు మేము మాట ఇచ్చాము, మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అయితే ఇటీవల గోదావరి పుష్కరాలప్పుడు మీ సొంత పార్టీ వాళ్ళని కూడా మీరు విమర్శించాల్సిన సందర్భం వచ్చింది. ఏంటి ఆ సందర్భం? ఎందుకు దాని వెనక సొంత పార్టీ వాళ్ళని విమర్శించాలని కాదు, సొంత పార్టీని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మాట్లాడాను. సొంత పార్టీని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాస్తవ విషయాలు అప్పుడు జరిగినాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీలో ఉండి సొంత పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే మా శ్రీధర్ బాబు గారు 70 ఏళ్ళ కాంగ్రెస్ జీవితం. ఎందుకంటే మా శ్రీపతిరావు గారు చనిపోయాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు మాజీ స్పీకర్గా, ఆ తర్వాత మళ్ళీ మా శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ 70 ఏళ్ళ చరిత్ర ఉన్నది ఆ కుటుంబాన్ని. అట్లా అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు అనే దాని మీద నేను మాట్లాడిన తప్ప మా కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది. మా సోనియా గాంధమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆమెను జీవితకాలం నా జీవితకాలం వచ్చే తరం కూడా మర్చిపోలేనటువంటి. ఆ విమర్శలతో ఎంపీ గడ్డం వంశీకి మీకు ఎట్లాంటి బంధం ఏర్పడింది? ఆ తర్వాత ఎప్పుడైనా తరసపడ్డప్పుడు అది ప్రస్తావన జరిగిందా? ఇప్పుడు అది అట్లా అంటే అంటే చెయ్యకూడదు. విభేదాలు సంసిపోయినట్లేనా? విభేదాలు ఏం లేవు, మాకు విభేదాలు ఏంటి? విత్ ద పార్టీ మాకు విభేదాలు ఏంటి? ఒక కుటుంబంలో అందరికీ సామాజిక న్యాయం జరగాలని చెప్పాను. వీళ్ళు అన్నదమ్ములు కానీ, వీళ్ళు అయినా కానీ, ఆయన ఎంపీ కానీ, తర్వాత ముగ్గురు కానీ, తర్వాత మళ్ళీ మంత్రి పదవి, ఇట్లా కాదు. అన్నీ కూడా దళితులలో అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి అట్లా నేను మాట్లాడుకుంటుంది. సామాజిక న్యాయం జరగాలంటే వీళ్ళు ఈ వర్గంలో కూడా అందరికీ సామాజిక న్యాయం జరగాలనే మాట్లాడిన తప్ప ఆ వేరే ఉద్దేశంతో కాదు. విత్ ఇన్ ద పార్టీలో ఉన్న అందరం కలిసి ఉంటేనే బలము. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తెలంగాణ ఇస్తారనేది ఇచ్చేది. వీళ్ళు అయితే మరొక విషయం ఇక్కడ కేటీఆర్ పైన బలమైన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆయన హోటల్ వ్యవహారం కావచ్చు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఏంటి ఆధారాలు, ఏంటి ఆ విషయం? పెట్టుకోండి, 10 ఏళ్ళు ఈ తెలంగాణ దోపిడీ జరిగింది. ఆ విషయానికి వస్తే నేను ఏదైనా వాస్తవాలే మాట్లాడుతున్నాను. నేను ఒకటి మీ మీడియా ద్వారా అడుగుతున్నా, కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబానికి 2014 కన్నా ముందు ఆస్తులు ఎంత? 2014 నుంచి 23 దాకా వాళ్ళు సంపాదించిన సంపాదన ఆస్తి ఎంత? అది క్లారిటీగా తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా. కేసీఆర్ కుటుంబానికి ఆయన ముఖ్యమంత్రి కాకముందు బంజారాహిల్స్లో ఒకటే ఇల్లు. కేటీఆర్ అంటోడు అమెరికాలో ఏదో ఉద్యోగం చేసి కేసీఆర్ పిలవడంతో చెల్లె తమ్ముడు కేటీఆర్ అటు కవిత ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయాల్లో వాళ్ళకు ఉద్యమం, తెలంగాణలో ప్రజల గురించి తెలియదు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అంతకుముందు ఎంతమంది చనిపోయినారో తెలియదు. ఈ తెలంగాణ కోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రెడ్లు ఎంతమంది అమరులైనరు, ఎంతమంది చనిపోయారు, వీళ్ళ సాధక బాధకాలు తెలియదు కేటీఆర్. అంటే కేటీఆర్ పైన మిగతా నాయకులు విమర్శించే విమర్శలు ఒక ఎత్తు, మీరు చేసే ఆరోపణలు విమర్శలు ఒక ఎత్తుగా ఉన్నాయి. ఏంటి వీటి వెనక కారణం? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకాలను అణిచివేశాడు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు, తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకోలేదు. అదేవిధంగా వీళ్ళు ఇంటికో ఉద్యోగం అన్నాడు, నీళ్ళు నిధులు అన్నాడు. ఏమైంది ఇంటికో ఉద్యోగం? ఏమైంది తెలంగాణలో? ఏమైంది యువత? దేనికోసం త్యాగం చేసిండ్రు? 1200 మంది బిడ్డలు యువత ఎందుకోసం చనిపోయేది? తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవిస్తారు అనే లక్ష్యంతో ఉద్యమాలు జరిగాయి. ఏమైంది? ఇంటికో ఉద్యోగం అని తెలంగాణ ప్రజలను మోసం చేసింది. వాస్తవం కాదా? అయితే ఇప్పుడు తాజా పరిణామాలకు నీళ్లు అన్నావు. ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 38,000 కోట్ల అంచనా దాన్ని. అటువంటిది 1,50,000 కోట్లను పెంచి 80,000 కోట్లు నువ్వు దోసుకున్నావంటే తెలంగాణ ప్రజల సంపద కదా. అయితే అదే ఓకే, వాస్తవమే కదా. అది వాస్తవం. ప్రాజెక్టుల పేరు చర్చలో ఉంది, అది ఒకవైపు చర్చ. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ చర్చలో కేటీఆర్
ప్రత్యేకించి కేటీఆర్ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేయడం జరిగింది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ హస్తం ఉంది అని ఆరోపించారు. ఇప్పుడు అక్కడికి వస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. నెంబర్ 1. దాంట్లో 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోసుకున్నది. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా అనేక ప్రాజెక్టుల మీద దోసుకునడం జరిగింది. విద్యుత్ పేరు మీద 24 గంటల విద్యుత్ ఇస్తారన్న పేరు మీద దాన్ని 40,000 కోట్లని 80,000 కోట్లకు చేసి దాంట్లో 40,000 కోట్లు. అది సరే ఒకటి ఈ అంశం ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి భూములను కూడా అన్నిటి కుదబెట్టి అన్నిటి కూడా తాకట్టు పెట్టి 1,000 కోట్ల రూపాయలు తీసుకొని అందులో కూడా 1,000 కోట్లు కాజేసింది కేసీఆర్ కుటుంబం. నెంబర్ 1. హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూమిని వాళ్ళ బినాం పేర్ల మీద చేసుకున్నాడు. అయితే హెచ్సియు భూముల విషయంలో సీఎం రమేష్ ఉన్నారు ఎంపీ అని ఆరోపణ చేశారు, తాజాగా ఆరోపణలు చేశారు. ఆడికి వస్తుంది. ఇప్పుడు ఆయన సీఎం రమేష్ కూడా స్పందించడం జరిగింది. ఎట్లా చూస్తారు? సీఎం రమేష్ గారు ఇప్పుడు కంచగచ్చిబౌలి దగ్గర టెండర్కి పిలిచిండ్రు. టెండర్కి పిలిచే వరకు ఇప్పుడు వాళ్ళ 10 ఏళ్ల పరిపాలన కూడా అనేక భూములను టెండర్లకు పిలిచిండ్రు వాళ్ళు. అంటే కుదబెట్టడానికి, తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి. ఏ ప్రభుత్వం చేస్తుంది డబ్బులు లేనప్పుడు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక భూములలో టెండర్లు పెట్టారు, పిలిచారు. లోన్ తెచ్చారు, లోన్స్ అంటే బ్యాంకులు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఆ భూముల ఎంత ఉన్నది, దాని అంచనా ఎంత, అవన్నీ చూసుకున్నాక A to Z చూసుకున్నాకనే ప్రభుత్వాన్ని లేకుంటే గవర్నమెంట్ని నమ్మైనా లేకుంటే భూముల మీద ఎంత వస్తుంది, ఎంత పోతుంది అంత చూసుకున్నాకనే లోన్ ఇస్తుంది. ఏ బ్యాంక్ అయినా, ఏ ప్రైవేట్ కంపెనీలు అయినా, ఏదైనా కంపెనీ కావచ్చు, బ్యాంకులు కావచ్చు. వాళ్ళ ఆయంలో కూడా వాళ్ళ ప్రభుత్వం కూడా తీసుకున్నారు కదా. తీసుకొని సగం ప్రభుత్వానికి కూడా సగం దోసుకున్నారు కదా. ఒకటి ఇయలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళేమో సంపద సృష్టికి ఖర్చు పెట్టాను, మేము దోచుకోలేదు. ఇక్కడ దోసుకుని కనపడుతుంది. కేటీఆర్ కేసీఆర్ అంటున్న పరిస్థితి. ఒక్కటి మీరు కేటీఆర్ అంటోడికి మీరు 3 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇయలో అమెరికాలో 45,000 కోట్లు పెట్టి కంపెనీ ఎక్కడి నుంచి పెడతావు? ఆ డబ్బు ఎక్కడిది? దుబాయ్లో 25,000 కోట్లు పెట్టావు, పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టావు. ఆ డబ్బు ఎక్కడిది నేను అడుగుతున్నా. ఇవాళ లండన్లో 30,000 కోట్లు పెట్టావు, ఎక్కడిది అదంతా? ఇవాళ అమెరికాలో 100 ఎకరాల భూములు కొన్నావు, ఎక్కడిది? ఆ డబ్బంతా ఎక్కడిది? దోసుకున్న డబ్బు కదా. దానికి జవాబు చెప్పు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని మొత్తం 1 రూపాయి లేకుండా జీరో చేసిపోయినరు. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినరు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు కష్టపడుతున్న రోజుకు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. అందులో భాగమే గచ్చిబౌలి దగ్గర దాన్ని టెండర్కి పిలిచాడు. లోన్కు అదే రుణం తెచ్చారు, అప్పు తీసుకోవడం కోసం కంపెనీని పిలిచాడు. అయితే దాని మీద సీఎం రమేష్కు సంబంధమే లేదు. ఇది 10 ఏళ్ళు పరిపాలించడం కదా. నీ అయ్యా నువ్వు కేటీఆర్, నీ అయ్యా నువ్వు 10 ఏళ్ళు పరిపాలించడం కదా. గింత కూడా అవగాహన లేకపోతే ప్రభుత్వం మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబండాలు వేయాలని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అబండాలు వేయాలని ఆలోచనతో తప్ప నీవు 10 ఏళ్ళు పరిపాలించినావు. ఎట్లా ఇప్పుడు ఒక లోన్ తీసుకో బ్యాంకులు. అంటే సీఎం రమేష్కు ఫ్యూచర్ సిటీలో రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అని దీనికి లింకు పెట్టి ఆయన విమర్శ చేస్తున్నారు. ఇదేనండి, సీఎం రమేష్ గారి దగ్గర కాదు, కంపెనీలు అనేటివి వస్తాయి. కంపెనీలకు ఏదైనా రోడ్ అయినా ఇంకోటైనా టెండర్లకు పిలుస్తారు. అదే రూల్ ప్రకారం పోతుంది. అది దాచిపెట్టేది ఏమి ఉండదు. అట్లా మీరేదో వేసిందని మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఎత్తుందని తప్పు కదా. ఇయలో టెండర్లకు పిలిచారు, ఓకే అనుకుందాం. ఏది దాని మీద లోన్ తీసుకుందాము. ఇయలో దీని కొంత రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో డబ్బు లేదు కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, తెలంగాణ ప్రజల సమస్యల మీద, తెలంగాణ ప్రజల కోసమని ఆయన పిలిచాడు. అది వేరే కంపెనీలు వస్తాయి. ఆ భూములైనా ఏదైనా చూసుకుంటుంది. దాని అంచనా ఎంత, పెట్టచ్చా పెట్టరదా, ప్రభుత్వాన్ని కూడా నమ్ముతాయి. బ్యాంకులైనా కంపెనీలైనా నమ్మి లోన్ ఇస్తాయి. దానికోసం పిలిచాడు. అసలు సీఎం రమేష్కు ఆ వచ్చిన కంపెనీలకు కూడా సంబంధం లేదు. కానీ ఇందులో సీఎం రమేష్కు
అయినే చెప్పాడు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అయినే చెప్పాడు స్పష్టంగా, నాకు ఆ కంపెనీలకు సంబంధం లేదు, 10 ఏళ్ళు పరిపాలించాడు కదా మీ నాన్న, నువ్వు కేసీఆర్, నువ్వు మీకు ఇంత కూడా అవగాహన లేకపోతే ఎట్లుంటుంది అని చెప్పి స్పష్టంగా అడిగాడు కదా ఇవాళ సీఎం రమేష్ గారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా. ఇవాళ ఏదేనికైనా వాళ్ళకు నమ్మకం ఉంటేనే, బ్యాంక్ అయినా కంపెనీ అయినా నమ్మకం ఉంటేనే ఎంత ఇవ్వాల్సి వస్తుంది, ఎంత ఇస్తే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి అని దాన్ని ఆలోచన చేస్తారు, దాని అంచనా వేసుకుంటారు వాళ్ళు. దానికి ఒక సిస్టమ్ ఉంటే ఏ నిబంధనలు ఉంటాయి. అయితే ఈ రాజకీయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను చూసుకున్నట్లయితే ఒకవైపు బీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు, ఆమె సపరేట్ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కొత్త అధ్యక్షుడు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటువైపు మలుపు తిరుగుతాయి, ఎట్లా ఉండబోతున్నాయి రాష్ట్ర రాజకీయాలు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కవిత ఓ దిక్కు కవిత ఓ దిక్కు పట్టుకొని తిరిగిన, బీఆర్ఎస్ ఓ దిక్కు పట్టుకొని తిరిగిన బీజేపీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు సీఎం రమేష్ గారు చెప్తున్నారు, 4 నెలల క్రితం ఇదే కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి పోయాడు ఢిల్లీలో. ఇవాళ సీఎం రమేష్ గారు చెప్పిన మాట, నేను ఆరోపణలు చేయడంలే, సీఎం రమేష్ గారే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సీఎం రమేష్ గారే, ఎంపీ గారు ఆయననే స్పష్టంగా చెప్తున్నాడు, నా ఇంటికి వచ్చి సీఎం రమేష్ గారి ఇంటికి పోయి నేను బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తా, మా చెల్లె మీద కేసులు ఎత్తివేయాలి, 4 నెలల క్రితం పోయి కవిత మీద ఈ లిక్కర్ కేసును ఎత్తివేయాలి, మా నాన్న మీద అంటే కేసీఆర్ మీద నా మీద కేసులు లేకుండా చూడండి, మీరు మొత్తం కేసులు లేకుండా చేయండి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేస్తామని చెప్పి సీఎం రమేష్ దగ్గర మాట్లాడిన విషయం వాస్తవాలను సీఎం రమేష్ చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పిన మాట నేను అనడం కాదు, ఏదైతే ఇప్పుడు ఆయన అన్నాడు కదా, సిసి కెమెరాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, నువ్వు వచ్చేది నా ఇంటికి ఎట్లా వచ్చేది పోయేది కూడా సిసి కెమెరాలు ఉన్నాయి, నా ఇంటికాడ బయట కూడా సిసి కెమెరాలు ఉన్నాయి, అవన్నీ రుజువు చూపిస్తా, నాతో ఏం మాట్లాడినవో కూడా నీకు రుజువు చూపిస్తా, నువ్వు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతానని చెప్పావు కదా నాతోని అని చెప్పి సీఎం రమేషే స్పష్టంగా చెప్తున్నాడు కదా. దాంట్లో కొత్తగా దాచిపెట్టేది ఏం లేదు. ఇయ్యలో నువ్వు ఏంటిది ఏమని అంటే, ఒక దిక్కు కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, విద్యుత్ మీద విచారణ జరుగుతుంది, కార్ రేసింగ్ కేసులో విచారణ జరుగుతుంది, ఇయ్యలో హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాలు మీరు బినామీ పేర్ల మీద మీరు దోపిడీ మీ పేర్ల మీద చేసుకున్నది దాని మీద విచారణ జరుగుతుంది, మీరు అనేక శాఖలలో అంటే ప్రభుత్వ శాఖల్లో అనేక శాఖలలో ఎంతెంత దోపిడీ చేశారు, ఇసుక దోపిడీ చేశారు, ఇవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంటే మేము జైలుకు పోతామనే భయంతో కేటీఆర్, మేము జైలుకు పోతాం, నన్ను మా కేసీఆర్ తండ్రిని మా బావను మేము మమ్మల్ని అందరినీ మన తిహార్ జైలుకు పంపుతారేమనే భయం కోసం భయం పడి నువ్వు సీఎం రమేష్ దగ్గరికి పోయి కేంద్ర హోంమంత్రి కలిసి చెప్పండి అని చెప్పి రమేష్ గారిని బతులాడుకున్నావు. అది రమేష్ గారే చెప్తున్నాడు, నేను చెప్పే మాట కాదు, రమేష్ గారే, సీఎం రమేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు, ఆయన పెద్ద కంపెనీకి యజమాని కూడా, మరి ఆయన్ని చెప్తున్నాడు కదా. కేటీఆర్ నా ఇంటికి వచ్చి కేటీఆర్ నువ్వు పోయినాయి అది కూడా అంటుండు, నేనేమన్నా తప్పుడు చెప్తే మొత్తం రుజువు చేస్తా, నా ఇంటికి వచ్చింది సిసి కెమెరాలో ఉంది, ఏ టైంకి వచ్చావు, ఏ టైంకు నాతో మాట్లాడావు, ఎంతసేపు మాట్లాడావు అనేది కూడా రికార్డు ఉంది నా దగ్గర, సిసి కెమెరాలు ఉన్నాయి, అవైతే అబద్ధం చెప్పాయి కదా, నేను పెడతాను బయట, ఏం తమాషాలు చేస్తున్నావా, నా మీద అబద్ధం లేదు ఎందుకు వేస్తున్నావు అని చెప్పి కేటీఆర్ ఒక్కరి దగ్గరికి కాదు, మీరు సీఎం రమేష్ గారి దగ్గర కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడి దగ్గర కూడా పోయిండు, కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయిండు, ఇంకా కేంద్ర మంత్రుల దగ్గరికి పోయిండు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాం, మా మీద కేసులు లేకుండా చూడండి, ఇక మా కేసులే మా మీద విచారణ జరగకుండా చూడండి అని చెప్పి అంటే బీజేపీని బతులాడుకొని బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడానికి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు, జాతీయ పార్టీగా చేయాలని చూస్తున్నారు. అలాంటి పార్టీని విలీనం చేసే ఒక సందర్భం ఉంటుందంటారా? విలీనం చేయడానికి ఇప్పుడు అనేక ప్రయత్నం, కవిత లిక్కర్ కేసులు ఇరికడం కానుండే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, ఏంది బీజేపీని బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేద్దాం అని అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే రేపు పొద్దుగాల బీజేపీ కూడా అంటే బీజేపీ గతమవుతుంది అనే భయం కూడా వాళ్ళ లోపల ఉన్నది. అంటే ఏంటి, బీఆర్ఎస్ అనేది మా మీద విచారణ జరగకుండా చూడడానికి పోతున్నారు కదా వాళ్ళు, ఫస్ట్ మేము జైలుకు కూడా చూడండి,
ఇప్పుడు ఒకరి దగ్గర కాదు, బీఆర్ఎస్ను ఖచ్చితంగా బీజేపీలో కలపాలనేది ఇప్పుడు నిర్ణయం కాదు. కవిత మీద కేసులు ఎప్పుడైతే అయినాయో, లిక్కర్ కేసులో టీఆర్ జైలుకి ఎప్పుడైతే పోయిందో అప్పటి నుండే వాళ్ళకి భయం పుచ్చుకున్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా మీద విచారణ చేపిస్తుంది, అన్నిట్లో మేము తీసుకున్న డబ్బు మొత్తం అన్నిట్లో విచారణ జరుగుతుంది, 3 లక్షల కోట్లు దోసుకున్న దాని మీద విచారణ జరుగుతుంది, మమ్మల్ని జైలుకు పంపుతారు ఎట్లా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇది పంపొద్దు, జైలు పాలు కావద్దు అని అంటే మీరు బీఆర్ఎస్ను బీజేపీలో కల్పిస్తాం. మేము ఏ విచారణకైనా సిద్ధం, మేము ఏ అని ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. మీడియా ముందట తెలంగాణ ప్రజలను నమ్మియడం కోసం మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను నమ్మియడం కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. కానీ ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ చుట్టంతా తిరిగిండ్రు, కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగిండ్రు. సీఎం రమేష్ గారి దగ్గరికి వచ్చి చివరికైతే సీఎం రమేష్ గారి దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి బతిలాడుకున్నాడు. అంటే ఇటు జాతీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం లేదు, తెలంగాణ ప్రజల్ని దోచుకుంటున్నాయి అని ఒక ఆరోపణ చేస్తున్నారు. ఈ తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే ఏకైక దిక్కు అనే విధంగా కూడా కేటీఆర్ అంటాడు ఒక దుర్మార్గమైన పరిపాలన జరిగిపించిండ్రు. ఏమిటండి మీరు కూడా మీ మీడియా వాళ్ళు కూడా చూసిండ్రు. తెలంగాణ ఉద్యమకాలను అణిచివేశారు, తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపారు, దళితుల మీద ఉక్కుపాదం మోపారు, బీసీల మీద ఉక్కుపాదం మోపారు, బీసీలను రిజర్వేషన్లు అడగకుండా ఉక్కుపాదం మోపారు, ఎస్సీలను వర్గీకరణ కాకుండా ఉక్కుపాదం మోపారు, ఇవాళ మొత్తం మైనార్టీలను వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారు, ఇవాళ ఎస్టీలకు 12% ఇస్తారని వాళ్ళను మోసం చేశారు, ఇవాళ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని వాళ్ళను మోసం చేశాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా నిరుపేద దళితులందరికీ చెప్పాడు, మోసం చేశాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తారని ఇవ్వలేదు. ఇన్ని మోసాలు చేసి అది పోగా తెలంగాణ సంపదనంతా దోసుకున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చిన దాడులు జరిగినాయి దళితుల మీద. అంటే రాజకీయ కక్షతోటే కేసులు పెడుతున్నారు మా మీద, రాష్ట్రంలో సంపద సృష్టించామంటున్నారు. ఎక్కడ సంపద ఏది, ఎక్కడ చూపించు సంపద ఎక్కడ? 8 లక్షల కోట్లు అప్పు చేశాడు, అది సంపదనా? ఏమిటండి మీ మీడియాకు కూడా అర్థం కావాలి కదా. 8 లక్షల కోట్లు అప్పు చేశాడు, అది ఐజ్ ద రికార్డ్, అది తెలుసు కదా. ఎక్కడ సంపద ఏది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద 150,000 కోట్లు పెట్టాడు, దాని మీద 35,000 కోట్లు అంచనా ఉండేది, 150,000 కోట్లు, అది సంపద అంటారా? ఈ ప్రాజెక్టుల దాని మీద 1,000 కోట్లు దాని మీద దోపిడీ జరిగింది, అది సంపద అంటారా? హైదరాబాద్ తెలంగాణలో మొత్తం ఇసుక దందా, 1,000 కోట్లు సంపాదించాడు, అది సంపద అంటారా? అంటే తెలంగాణ నదీ జలాలను తన రాజకీయ గురువు చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడు అని ఒక ఆరోపణ. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఇలా సీఎం రమేష్ గారు అదే చెప్పాడు, నువ్వు సీఎం రమేష్ గారి దగ్గరికి పోయి మీరు సాటుకు కలిసి వస్తారు, ఇదే కేటీఆర్ ఇదే కేసీఆర్ వీళ్ళందరూ కూడా కలిసి వస్తారు. 2012లో కేసీఆర్కు తెలంగాణ రావాలని లేదు, వాస్తవ విషయం చెప్తున్నా. ఈ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 2012లో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇంట్లో కలిసి రాత్రి 12 గంటల నుంచి 3 గంటల దాకా చర్చ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు, నేను తెలంగాణలో గెలిచేస్తా తెలంగాణ సెంటిమెంట్తోని, నువ్వు ఆంధ్రలో గెలిచిరా, మనం ఇద్దరం కలిసి ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం, 2 సంవత్సరాలన్నర నేను ముఖ్యమంత్రి, 2 సంవత్సరాలలో నువ్వు ముఖ్యమంత్రి, ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించదామని చెప్పి మొదటి ఒప్పందం ఇది. కానీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత అది ఇక జరగలేదు. తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి నేను ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంటికి పోయి కలిసి వచ్చాడు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి. మీరు ఇక్కడ బీజేపీలో విలీనం చేయడానికి తిరుగుతున్నారన్నారు, గతంలో కాంగ్రెస్లో కూడా టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామన్నారు, ఒక వార్తలు వచ్చాయి. అది తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను అవసరం అనుకుంటే తెలంగాణ ప్రజలు మభ్యపెట్టడానికి కోసం, మోసం చేయడం కోసం నేను టీఆర్ఎస్ పార్టీని కూడా మీరు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కూడా విలీనం చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు. అది ఓ సందర్భం. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలకు నేను తెలంగాణ నిజంగానే టీఆర్ఎస్ పార్టీని కూడా తెలంగాణ ప్రజల కోసం విలీనం చేస్తారంటుండు కదా అని ప్రజలను మభ్యపెడదామని, ప్రజలను నమ్మిద్దామని ప్రయత్నం చేసింది. అందుకే బీజేపీ వాళ్ళు కూడా కేసీఆర్ని నమ్మడం లేదు. అయితే ఈరోజు కూడా ఏం జరుగుతుంది, ఇయల్లో కేటీఆర్ కేసీఆర్ ముఖ్యంగా వీళ్ళు ఇదంతా ఇక్కడ దోపిడీ జరిగింది, విచారణ జరుగుతుంది, మీకు ఎందుకయ్యే భయం? రెండోది
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఈయన కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి తెప్పించుకున్నాడు, అలాయి బేలాలు తీసుకున్నాడు, గంటల తరబడి కేసీఆర్ ఇంట్లోనే కూర్చుండి భోజనాలు చేసుకుంటూ మాట్లాడుకున్నారు. ఇది వాస్తవమే కదా. మరి ఆనాడు గోదావరి నీళ్లు, కృష్ణా నది నీళ్లను, గోదావరి కృష్ణా నీళ్ళని తీసుకుపోయేటప్పుడు ఎందుకు మాట్లాడలేదే కేసీఆర్, కేటీఆర్? ఇచ్చింది కేసీఆర్ కదా, ఇచ్చింది కేటీఆర్. మళ్ళీ ఆ రోజు ఏమన్నాడు, గోదావరి నీళ్లు 3000 టీఎంసీల నీళ్లు మిగులున్నాయి అని చెప్పినోడే కేసీఆర్. గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్లను తీసుకపోగా చూసిందే కేసీఆర్, కేటీఆర్. మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మీ లోపకర ఒప్పందాలు ఏందే? నీ ఇంట్లో కూర్చుని మాట్లాడినావయ్యా నువ్వు. రెండవది, రోజా ఇంటికి పోతావు, వాళ్ళ ఇంటికాడ నాటుకోడితోని భోజనం పెట్టగానే, నాటుకోడా చేపల పులుసు, నాటుకోడు చేపల పులుసు ఏదో భోజనం పెట్టింది, ఆడికి పోగానే రాయలసీమను రత్నాలసీమ చేస్తా, రాయలసీమకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పొచ్చాడు. నీళ్ళు ఇచ్చాడు. మరి ఇవన్నీ నువ్వే చేసినావు కదా. ఆనాడు రామోజీరావు గారిని కూడా బతుకున్నప్పుడు 2016లో రామోజీరావు గారిని కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర 100 కోట్లు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావు. ఇది వాస్తవం కదా. ఆంధ్ర బడాబాబులు అందరిని కూడా నువ్వు ఆనాడు వాళ్ళందరినీ బెదిరించావు, అదిరిచ్చావు, 100 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకున్నావు. తర్వాత వాళ్ళతోనే వ్యాపారం చేశావు. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టుకుంటూ మళ్ళీ ఆంధ్ర ఉన్న బడాబాబులు అందరితో కూడా బిల్డర్లు వాళ్ళే, కాంట్రాక్టర్ వాళ్ళే, రియల్ ఎస్టేట్ వాళ్ళే, మొత్తం వ్యాపారాలు నడిపించింది 10 ఏళ్ళు ఆంధ్ర బడాబాబులే. ఇక్కడ కేసీఆర్ ఇంట్లోనే ఉందరు, కేటీఆర్ ఇంట్లోనే ఉందరు. కేటీఆర్ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ మొత్తం ఆంధ్రలో ఉన్నటువంటి బడాబాబులే, భూస్వాములే, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టించి మొత్తం 1000 కోట్లు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది రాజకీయం జూబ్లీహిల్స్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, అందులో సందేహం లేదు. అది తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెడుస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇయర్లో అన్ని స్కీములు కూడా అమలవుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలుస్తుంది. మరొక కీలక అంశం బీసీ రిజర్వేషన్ల అంశం. ఇటు 42% రిజర్వేషన్లు అనే అంశం ఒక విమర్శన కేంద్ర బిందువుగా మారింది. ఏంటి అసలు మీ పార్టీ విధానం ఏంటి? దాన్ని విమర్శ ఏందబ్బా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9th షెడ్యూల్లో పెట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఒకటేనండి, మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు, మీరు చేయాలి అని బీజేపీ అంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటి కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ వర్గీకరణ చేసినప్పటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయనలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది, బీసీల కులగణన చేయడం జరిగింది. మా హైకమాండ్ ఆదేశాల మేరకు, మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ కులగణన చేయడం జరిగింది. తెలంగాణలో బీసీల కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేశారు. అది మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా క్యాబినెట్ తీర్మానించింది. అదేవిధంగా ఆర్డినెన్స్ తీశాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీలకు 42% ఇచ్చిన ఆర్డినెన్స్ను ఇయర్లో గవర్నర్కి పంపాడు, ఇయర్లో కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. 9వ షెడ్యూల్ చేర్చాలని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఏది ఆర్డినెన్స్ తీసినాక మా ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో. అలాంటప్పుడు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను ఎందుకు జోడించారు? ఇటేనండి, వాళ్ళు అభ్యంతరం చేస్తున్నారు కదా బీజేపీ. ముస్లింలు చేర్చడం ఇది కొత్తగా, దేశానికి స్వతంత్రం రాకముందటి నుండి ఉంది, స్వతంత్రం వచ్చినాక ఉంది. మరి అట్లంటే నేను బీజేపీలను ఒకటి అడుగుతా, ఇలాంటి అవగాహన లేనటువంటి మాటలు ఇయ్యలో నీ కపట ప్రేమ చూపించకండి. ఇలా గుజరాత్లో మరి ఎందుకు ఇస్తున్నారు ముస్లింలకు? అంటే ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్ బీసీలకు మాత్రమే కొనసాగుతున్నాయి అంటున్నారు. పాతదే కదా కొనసాగేది, ఇది కూడా పాతదే కదా కొనసాగేది కాదు. ఇది బీసీబీలో దూదేకుల ముస్లిం వర్గాలు ఉన్నారు, అయినా అదనంగా బీసీఈలో చేర్చి బీసీ రిజర్వేషన్ పెంచుతామనడం అనేది వివాదంగా తయారు. పాత పద్ధతే. ఇలా గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఇస్తుంది, మహారాష్ట్రలో ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారు. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మరి వాళ్ళని తీసేయమని చెప్పండి. వీళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు కదా,
ఇప్పుడు దూదకు వాళ్ళు ఇక్కడ కూడా దూదకు వాళ్ళు బీసీబీలో ముస్లిం వర్గాలు ఉండేవి. ముస్లిం వర్గాలు ఎవరినంటారండి? అవే ముస్లిం వర్గాలు అక్కడ కూడా ఉన్నాయి. అవే వాటిని ఒకటి అవి అప్పుడు వచ్చినవే అని చెప్తున్నారు. బీసీల విషయం మీద మాట్లాడండి, కపట ప్రేమ చూపించకండి, నమ్మించి మోసం చేయకండి. గుజరాత్లో అక్కడ ముస్లింలకు బీసీలలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రెండవది ఇక్కడ కూడా ముస్లింలు అంటే ఎవరండి? దూదకులోళ్ళు, పకీరులు, వీళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళే కదా, ఇంతకుముందు ఉన్న వాళ్ళే. మరి వాళ్ళని కొత్తగా కొంతమంది చేర్చడం అభ్యంతరం వస్తుంది. ముస్లింలలో బడాబాబులను ఎవరిని కూడా కలపలే. అందులో ఎప్పుడైతే గత 50 సంవత్సరాలు ఎట్లయితే కొనసాగిందో దాన్నే కొనసాగిస్తున్నారు తప్ప కొత్త వాళ్ళని కలపవలసిన అవసరం మా ప్రభుత్వానికి లేదు, మా ముఖ్యమంత్రి గారికి లేదు. పాత పద్ధతినే కలిపి ఇది 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజంగానే మీకు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ బీసీలు 60% దేశంలో, రాష్ట్రంలో ఓకే 60%. ఆ బీసీల మీద ఈ బీసీలు అయితే హిందువులే కదనండి, ఈ బీసీలు అయితే హిందువులే కదా, ఈ భారతదేశంలో ఉన్న బీసీలు అయితే హిందువులే కదా. మీకు హిందువుల మీద నిజంగానే ప్రేమ ఉంటే, మీకు నిజంగానే హిందువుల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇవ్వని చెప్పండి బీజేపీలో. అయితే కాంతం గారు, చివరిగా పిసిసి తాజా కార్యవర్గంలో మీరు ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది, బాధ్యత ఇచ్చారు. దాంతో సంతృప్తిగా ఉన్నారా? ఇంకేమైనా ఆశిస్తున్నారా? పార్టీలో ఇంకేదైనా మీరు ఆశించింది రాలేదన్న భావన ఏమైనా ఉందా? నాకు భావన ఏదున్నా మా హైకమాండ్ ఖచ్చితంగా మా కష్టాన్ని, మా ఇబ్బందిని, నేను ఉద్యమకారుణ్ణి, నేను మొదటి నుంచి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినండి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినండి. ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ మా హైకమాండ్, మా మల్లికార్జున ఖార్గే గారు, మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా క్యాబినెట్ మంత్రి మా శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరి ఆశీస్సులతో నాకు రాష్ట్ర జనరల్ సెక్రటరీ వచ్చింది. ఇది వాస్తవం. రేపు పొద్దుగాల కూడా వాళ్ళు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకు నా కష్టం అంతా కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు అవకాశం కల్పిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఇటు రాష్ట్ర స్థాయి నాయకులు అయ్యారు. ఈ రాజకీయాలకు సమాంతరంగా మీరు వచ్చిన సామాజిక వర్గం నుంచి నిమ్న వర్గాలు, పేదలకు దీనికి సమాంతరంగా ఏదైనా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉందా? ఈ రాజకీయంతోనే వారికి మేలు చేయాలి, ఏదైనా చేయాలనుకున్న పనులు చేయాలనుకుంటున్నారు? రాజకీయ అధికారం ఉంటేనే అట్టడి వర్గాలకు, అణగారిన కులాలకు, దళితులకు కానీ అందరికీ కానీ సేవ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ అధికారం కోసం మేము కోరుకుంటాం. ఖచ్చితంగా మా హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు, మాకు సంబంధించిన మంత్రులు, అంటే ఈ మధ్య చాలామంది నాయకులు ప్యారలల్గా సమాంతరంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎన్జిఓలు పెట్టి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ నేను అలాంటి సందర్భం వస్తుంది, అందుకే మిమ్మల్ని మేము ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి, ఈ సామాజిక వర్గాల కోసం ఖచ్చితంగా మొదటి నుండి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినండి. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే అధికారం అనేది అవసరమే కదా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గజ్జల కాంతంను మేము ఏ విధంగా చూడవచ్చు? ఒక ఎమ్మెల్యేగానా, ఎంపీగానా, లేకపోతే ఎమ్మెల్సీగానా? మా హైకమాండ్ ఏ ఆదేశాలు ఇస్తే ఎమ్మెల్యే ఇచ్చినా, ఎంపీ ఇచ్చినా ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఖచ్చితంగా అంటే రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలు కాల్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏమైనా ఎమ్మెల్సీ కోసం అడుగుతారా అధిష్టానం? అందుకోసం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చినా, ఎమ్మెల్యే ఇచ్చినా, మీరు మీ అభిప్రాయం చెప్పాలి కదా. నేను చెప్తున్నాను, నాకు ఎమ్మెల్సీ అయినా, లేకుంటే నామినేటెడ్ అయినా, లేకుంటే రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా కావాలని కోరుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రజలకు సేవ చేయాలి, నన్ను నమ్ముకున్న ప్రజలకు, ఈ సామాజిక వర్గాలకు పూర్తిగా న్యాయం జరగాలంటే అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాల్సిందే కదా. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మీరు నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి ఇంత సమయం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, రైట్. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. గజ్జల కాంతం పిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతంతో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక అతిథితో మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.